सारे भारत देश में बंजार समाज के लिए आंदोलन और जागृति के लिए आंध्र प्रदेश से अपना अंजलि नायक जी बुलाया था। तो हर पूरा स्टेट से बंजार समाज का संगठन, हर नायक लीडर्स सब पूरा मिलके आज एक निर्णय लिया है हमने, भारत देश में बंजारा समाज का आंदोलन और बंजार समाज के लिए जो हो रहा है अन्याय, तो उसको रोकने के लिए और समाज को आगे बढ़ाने के लिए ये कार्यक्रम हम बनाया है। तो आज अनंतपुर जिला से ये कार्यक्रम आज से आगे बढ़ेगा। ये कार्यक्रम का उद्देश्य है जागो बंजारा मारो नंगारा। जागो बंजारा मारो नंगारा का मतलब है जो बंजार समाज को जागृति करना है और ये समाज को भारत देश में समाज का पूरा बलिष्ठ अपना 8 करोड़ पॉपुलेशन बंजारा को डेवलपमेंट करने के लिए हमारा ये उद्देश्य है। तो ये कार्यक्रम अगले आने वाले दिन से सारे भारत देश में ये कार्यक्रम बहुत ज़बरदस्त से चलेगा। तो इसके लिए आप पूर्वभावी कार्यक्रम के लिए जो मीडिया मित्र लोग जो आए हैं, आप सबको हमारा धन्यवाद है। जो नायक साहब जो अपना अंजलि नायक जी है, शिवशंकर जी है, मल्ली है, श्रीनाथ जी है, हर सब पूरा लीडर्स को हमारा एक कार्यक्रम के लिए बहुत संगठन के लिए वो किया है। सबको मेरा నేను గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని। ఈరోజు అనంతపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ నందు గిరిజన భవన్లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో రాయలసీమ ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి మా గిరిజన కుల పెద్దలందరూ కూడా బంజారా, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు విచ్చేయడం జరిగింది। ఇందులో ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఏమంటే రాష్ట్రంలో వివిధ కుల సంఘాలుగా ఎవరంతకు వారు పెద్దగా ఎవరో ఒక సంఘం పెట్టి ఆ సంఘానికి ప్రతినిధి వహిస్తున్నారు। అలా లేకుండా అందరూ కూడా ఒకే బాట ఒకే మాట అనే నిదానంతో అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది। భవిష్యత్ కార్యాచరణ కూడా అందరినీ కలుపుకొని వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బంజారా బిడ్డలందరినీ కలుపుకొని ఒక బంజారా సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, రెండో అంశము తెలంగాణలో రాజకీయ నిరుద్యోగి ఉన్నటువంటి ఎంపీ బాపురావు గారు బంజారాలను ఎస్టీ కులాల నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో దావా వేయడం జరిగింది। సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, కోర్టులో కూడా ఆ కేసు వీగిపోతుంది। ఆ కార్యక్రమానికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలందరూ కూడా ఏకతాటి నిలబడి చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము తీర్మానించడం జరిగింది। మూడో అంశం FCRA రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే అనంతపురం జిల్లాలో ఉందో వాటికి FCRAని పునరుద్ధరించాలని చెప్పి బంజారా సంఘాలుగా మేము కూడా ఆర్టీటీకి మద్దతునిస్తున్నాం। అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది। మొన్న కూడా మా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు శ్రీమతి పల్లె సింధురెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు। వారు కూడా వాళ్ళ కృషి ఫలించాలని చెప్పేసి మేము కోరుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు అనంతపురం పట్టణం నందు గిరిజన భవనంలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కుల సంఘాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చర్చించుకోవడం జరిగింది। ఈ ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చర్చించుకుంటున్నారంటే మా కుల పెద్దలు, మా గిరిజన నాయకులు ఈ దేశంలో దాదాపు గిరిజన తెగలు, బంజారా తెగలు దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు। భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు, బంజారాలు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు। కాబట్టి ఈ యొక్క గిరిజన కులాల్లో వేరే ఇతర కులాలను చేరుస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా అసెంబ్లీలో కూడా చర్చించుకోవడం జరిగింది। కాబట్టి ఈరోజు గిరిజనులతో ఓట్లు వేయించుకొని ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి మా గిరిజన యొక్క హక్కులు కాపాడుకోకుండా, మా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి కాపాడకుండా మరి వారు పూర్తిగా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు। కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలందరినీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి మేమంతా సంసిద్ధం కాబట్టి ఈరోజు గిరిజన కుల పెద్దల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించుకున్నాం। భవిష్యత్తులో గిరిజన హక్కులు కాలరాయకుండా, గిరిజన హక్కులు కాపాడుకోవడానికి కోసం ప్రతి ఒక్క గిరిజన బిడ్డ, గిరిజన నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంతా సన్నద్ధం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం। అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే రోజు రోజుకు గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులైతేనేమి, అన్యాయాలైతేనేమి,
గిరిజన ఉద్యోగస్తులకు పెడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లోని మా గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కాకుండా రానున్న రోజుల్లో గిరిజనుల ఐకమత్యంగా ఉండి ఏ రకంగా పోరాటం చేయాలి, గిరిజన జాతి అభివృద్ధి కోసం ఏ రకంగా కృషి చేయాలి అనే వివిధ అంశాలపైన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీరు తీసుకున్నట్లయితే దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ మా గిరిజనుల అన్యాయాల పట్ల కానీ సమస్యల పట్ల కానీ మాట్లాడడానికి అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేరు. ముఖ్యంగా మా జాతిలో ఈరోజు చూస్తున్నారు, జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది ఆర్డిటి. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఈ సంస్థ అభివృద్ధిని ఎంతో దాదాపు 70 సంవత్సరాలకు పైబడి దళితులనైతేనేమి, గిరిజనులైతేనేమి చైతన్యవంతులు చేసి ఎవరు చేయనటువంటి ఉపకారాలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ని పునరుద్ధరించకుండా ఎంత అడ్డు వేస్తుందో. కాబట్టి ఇంకా మిగతా సమస్యలన్నిటిపైన మా జాతి పెద్దలు అందరూ వచ్చారు, మా శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలపైన మాట్లాడతారు. కాబట్టి రానున్న రోజుల్లో గిరిజన జాతికి అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే జాతి తరపున మేమందరూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.